హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక తెలుగు అమ్మాయి. ఈరోజు వచ్చేసి అయితే మేమైతే స్వర్ణగిరికి వెళ్ళామండి. అంటే మేము లాస్ట్ సండే రోజు మా బాబుని హాస్టల్లో జాయిన్ చేయడానికి వెళ్తా మేము దారిలోనే అని చెప్పేసి స్వర్ణగిరి దగ్గర దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఆ రోజు సండే అవ్వడం వల్ల చాలా జనాలు ఉన్నారండి టెంపుల్లో. అయితే అసలు ఎంత జనాలు అంటే అసలు రోడ్ మీదకించి హైవే మీదకించి చూస్తే మనకి టెంపుల్ అయితే చాలా దగ్గర అనిపిస్తుంది, కానీ వెళ్తుంటే మాత్రం చాలా లాంగ్ ఉందండి. మనకి హైవే నుంచి టెంపుల్కి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఎంత దూరం దాకా కూడా కార్లు అయితే ఎంత పార్కింగ్ చేసి ఉన్నాయంటే చాలా జనాలండి. అసలు టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయింది. ఎంతమంది భక్తులు వస్తున్నారో, చాలా జనాలు అయితే వస్తున్నారు. బస్సులలో వస్తున్నారు, అలానే ఆటోలు, బైకులు, కానీ ఎక్కువైతే కార్లే కనిపించినాయండి. చాలామంది కార్లలోనైతే వచ్చారు. కాకపోతే బస్వే అయితే టెంపుల్ దాకా లేదు. నార్మల్గా అయితే ఆటోలు మాట్లాడుకొని వస్తున్నారు, లేదంటే కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తున్నారు భక్తులు అయితే. కానీ అసలు చాలా బాగున్నారంటే దేవుడైతే చాలా బాగున్నారండి స్వామివారు. అసలు ఆ దూరం కానివ్వండి, అంత లాంగ్ కదా, నడిచి వెళ్ళాలి, పార్కింగ్కి చాలా దూరం ఉంది అని చెప్పేసి కూడా ఆలోచించకుండా ఎండలో చాలా దూరంగా కూడా వెళ్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు టెంపుల్ని చూడడానికి అయితే చాలామంది వెళ్తున్నారు. మేమైతే కార్ పార్కింగ్ చేసుకొని అయితే ఎంట్రన్స్ ముందుకైతే వచ్చాము. అసలు చూడండి ఎంతమంది జనాలు అంటే అసలు చాలా ఉన్నారండి. అసలు దారి కూడా లేకుండా ఉన్నారు జనాలు. ఫస్ట్ వచ్చేసి మనం పాదాలు, స్వామివారి పాదాలండి. ఇక్కడ 1 రూపీ కాయిన్స్ నిలబెడితే మొక్కుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి అయితే పెడుతున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే అంత అనిపించలేదు. అది ఇప్పుడు స్వామివారికి అక్కడ పాదాలు అంటే ఇప్పుడు మనకి తిరుపతిలో ఎలా ఉంటాయో అలా పెట్టారు కదా, అక్కడ అలా మొక్కుకొని వెళ్ళాలి. కానీ అక్కడ కాయిన్స్ పెట్టి నిలబెడుతున్నారు. ఇక్కడైతే మెట్లున్నాయి, మెట్ల ద్వారానైతే వెళ్ళాం మేము. ఇక్కడ పక్కన చూడండి దేవుళ్ళు అయితే ఎంత బాగున్నారో, పాలరాతి విగ్రహాలు చాలా బాగా చేశారండి, చాలా బాగున్నాయి. అసలు టెంపుల్ అయితే చూడడానికైతే మాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుందండి టెంపుల్ అయితే. చాలా బాగుంది. అసలు ఒక్కసారి చూస్తేనైతే మనకి తనివి తీరదండి. మేమైతే ఇంకోసారి అయితే వెళ్ళాలి అనుకున్నాము. అసలు ఎందుకంటే మాకు సరిపోలేదు, టైం అయితే సరిపోలేదు. టెంపుల్ అంతా తిరిగి చూడడానికైతే టైం సరిపోలేదు. నాకు చిన్న దేవుళ్ళు అయితే చాలా బాగా నచ్చారు. ఇది ముందు నుంచి అండి, దేవుడు అయితే అక్కడ గర్భగుడిలో ఉంటారు. అసలు ఎంత జనాలు అంటే 1000 రూపీస్ టికెట్ కూడా చాలామంది లైన్ ఉండండి ఆ రోజైతే. కనీసం ఒక 2-3 అవర్స్ పట్టింది దర్శనం కానికి. ఇక్కడ పిల్లర్స్ కూడా అండి లైటింగ్ వేసిన తర్వాతనైతే ఎంత బాగుందంటే చాలా బాగుంది లైటింగ్ తర్వాత. అందుకే చాలామంది ఈవినింగ్ టైంలో వెళ్ళడానికి ఇష్టపడతారు స్వర్ణగిరి టెంపుల్కి. మనకి ఇటు సైడ్ టెంపుల్ వచ్చేసి ఇదైతే స్వామివారి కళ్యాణ మండపం అంట. స్వామివారి కళ్యాణం జరుగుతుందంట. లోపలికి వెళ్ళనీకి దారి లేదు, కానీ మేమైతే మిర్రర్స్ నుంచి చూసాము. స్వామివారు అయితే చాలా బాగున్నారు. అసలు ఎంత అందంగా ఉన్నారంటే లోపల చాలా బాగున్నారు. ఇది వెనక సైడ్ అండి, వ్యూ కూడా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. చాలా హైట్లో ఉంది టెంపుల్ అయితే. హైట్ చాలా హైట్ మీద కట్టారు. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, అసలు బంగారు విగ్రహం లాగా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ నంది, ఆవులు చాలా అయితే చేశారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుందండి. మన తెలంగాణలో ఒక పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి లాగానైతే మంచి కట్టించారండి. చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో అయితే చాలా బాగుందండి. అసలు వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇక్కడ గంట అండి అందదు, కానీ 3 టైమ్స్ అయినా కొడితే కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అన్నారు. కానీ ఎవరికి అందదండి, ఎవరికి 3 టైమ్స్ అయితే కరెక్ట్గానైతే కొట్టలేరు. కానీ మా వాళ్ళు అయితే ట్రై చేశారు. మా పాప, మా బాబు, మా వారు కూడా ట్రై చేశారు. ముగ్గురికి అయితే కంపల్సరీ తగిలిందండి, గంట కొట్టారు. కానీ చాలా వెయిట్ ఉందండి, నేను ఒక్కదాన్నే కొట్టలేకపోయినా. కానీ చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. గంట కొంచెం కిందికి గట్టి ఉంటే బాగుండు అనిపించిందండి. చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ స్వామి కూడా చాలా బాగున్నారండి. పెద్ద హనుమాన్ స్వామి చాలా హైట్ ఉన్నారు, చాలా బాగున్నారు.
ఇక్కడ చూడండి ఇంకా ఇవైతే ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఈ వ్యూ అయితే ఎంత బాగుందంటే ఈ వ్యూ మొత్తానికి ఫోటోలు దిగడానికి వీడియోలు తీసుకోవడానికే స్పెషల్గా కట్టించినట్టున్నారు. అంత బాగుందండి. అసలు ఎవరి చేతిలోనూ ఫోనేనండి. అసలు ఫోన్ లేకుండా అయితే ఇక్కడ వ్యూలో నిలబడ్డ వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు. అసలు లైటింగ్ అయితే ఎంత బాగుందంటే లైటింగ్ వేసిన తర్వాత చాలా చాలా బాగుంది. అక్కడ ఉన్నంతసేపు అసలు వెనక్కి రావాలనేది అనిపించలేదండి. కానీ మేమైతే చాలాసేపు అయింది ఉండిపోయి. అసలు ఆకలి కూడా అయింది మాకైతే. అక్కడ ఏం దొరకలేదు, ఇంకా ఫెసిలిటీస్ అయితే ఏం లేవండి అక్కడ. ఇంకా ఏమన్నా ముందు ముందు ఏమైనా ఫెసిలిటీస్ అయితే జరుగుతాయేమో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఒక ఓన్లీ వాటరు అవి మాత్రమే దొరుకుతున్నాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లమేనండి. ఇక్కడ చూడండి చాలా బాగుంది. ఇక్కడ పక్షులు చూడండి అవి ఎంత బాగా లైన్గా వెళ్తున్నాయో. అసలు ఎన్ని రోజులైందో అలా చూసి. మేము చిన్నగా ఉన్నప్పుడు చూసాము. మళ్ళీ నాకు అక్కడ నిలబడి చూస్తుంటే అక్కడ వ్యూ కనిపించింది. చాలా బాగుంది.